క్యాబేజ్ పచ్చడి, రొయ్యల పచ్చడి, చికెన్ పిక్కల్, ఇవన్నీ చాలా రోజులు నిల్వ ఉంటాయి. చికెన్ పికిల్ రెడీ. ఫస్ట్ ఆయిల్ వేసుకొని చికెన్ బాగా కడుక్కొని ఆ చికెన్ వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత పోపు గింజలు కొన్ని కాజు అన్నీ వేసి పోపు గింజలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు పోపు గింజలు అన్నీ వేసి బాగా వేగిన తర్వాత చికెన్ బాగా వేగాక ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసి కొంచెం ఇంగ వేసి అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండ, ఇందులో టమాటా ప్యూరీ బాగా వేపుకొని టమాటా ప్యూరీ కొద్దిగా వేస్తే ఇదంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండ, గరం మసాలా కూడా లాస్ట్లో వేసుకోవాలి. కారం, గరం మసాలా లాస్ట్లో వేసుకోవాలి. అప్పుడు చికెన్ పికిల్ రెడీ అయ్యింది. చికెన్ పచ్చడి చేస్తున్నా. ముందు ఇందులో చికెన్ బాగా కడిగి పెట్టుకుని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఉప్పు వేసి బాగా వేపుకోవాలి దీన్ని. ఇదంతా వేగిన తర్వాత టమాటా ప్యూరీ వేస్తా ఉడకబెట్టింది. ఇది కూడా వేసి బాగా వేగిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొంచెం నువ్వుల పొడి, కొంచెం ఆవ పొడి, కొంచెం మెంతిపొడి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగ వేసి అంతా వేగిన తర్వాత లాస్ట్లో కారం, గరం మసాలా వేస్తా. అంతా వేగిపోయిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. అప్పుడు చికెన్ పికిల్ రెడీ అవుతుంది. చికెన్ ఆయిల్లో బాగా వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేసుకుని తర్వాత టమాటా ప్యూరీ వేసేస్తాను. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నువ్వుల పొడి, ఆవు పొడి, మెంతి పొడి, ఇంగువ అన్నీ వేసి బాగా వేగిన తర్వాత లాస్ట్లో నిమ్మకాయ పిండాలి. అప్పుడు చికెన్ పికిల్ రెడీ అవుతుంది.